పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీకి శుభాకాంక్షలు. కొత్త కార్యవర్గానికి పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కార్పొరేషన్ అధ్యక్షులు జిట్టవేణి ప్రశాంత్ ముదిరాజ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యవర్గం గత కార్యవర్గంలో జరిగిన పరిణామాలను గుర్తించి అలాంటివి మళ్లీ జరగకుండా దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గతంలో దేవాలయ కమిటీ చైర్మన్గా ఉన్న సబ్బు మల్లయ్య నియంత పోకడల కారణంగా కొంతమంది ముదిరాజులు దూరంగా ఉన్నారని, ఇప్పుడు కొత్తగా నియామకమైన కమిటీ ముదిరాజ్ కులస్తులను అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. రాబోయే పెద్దమ్మ తల్లి బోనాలను వైభవంగా జరిపించాలని కోరారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముదిరాజులను బీసీఏలో చేర్చుతూ జీవో ఇవ్వడం జరిగిందని, కానీ అది ఎక్కువ కాలం నిలవలేదని, ఏ ప్రభుత్వమైనా ముదిరాజులను బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేసింది. ఏదైతే మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ గుర్రాల చంద్రశేఖర్ గారిని గుడి దేవాలయం చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. అట్లాగే రావుల స్వరాజును గుడి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. బండి రాయేశం గారిని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికకు మా సంఘం తరపున పూర్తిగా మేము మద్దతు ఇస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే ఈ కొత్తగా ఎన్నుకోబడ్డ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలను పరిగణన తీసుకొని అట్లా ఇటువంటిది ఇంతకుముందు జరిగినటువంటి పనులు జరగకుండా దేవాలయం అభివృద్ధి కోసం పాటుపడాలని మా సంఘం తరపున మేము కోరుకుంటున్నాము. మా ముదిరాజులను గతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాకు బీసీ నుండి బీసీఏలో జీవో నెంబరు 15 జీవో అమలు చేసి మమ్మల్ని బీసీఏలో ఇవ్వడం జరిగింది. కానీ వెనువెంటనే మా ఆశలు నిరాశలేని దానిని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నాం, ఇంకా కొట్లాడుతూనే ఉంటాం. మాకు బీసీ నుండి బీసీఏలు వేసే వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముదిరాజులను కూడా అప్పుడున్న లెక్క ప్రకారం 38 లక్షల మంది, ఇప్పుడున్న లెక్క ప్రకారం దాదాపుగా 55 లక్షల మంది ఉన్నాం. మేము ముదిరాజులను కూడా మేము బీసీడీ నుంచి బీసీఏలో మారుస్తాము అని బీసీ డిక్లరేషన్లో మాకు మాట ఇవ్వడం జరిగినది. దాన్ని నమ్మి మేము ఇప్పుడు మోసపోయినామని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మలను బీసీడీ నుంచి బీసీఏల గత ప్రభుత్వం అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 15 ఇచ్చిందో అదే జీవో ప్రకారం మమ్మల్ని బీసీఏలు వేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు గొలుసు జ్యోతి, ప్రధాన కార్యదర్శి తోడి రాజయ్య, కోశాధికారి పిట్టలంజయ్య, నాయకులు మేడి సదయ్య, సిర్ర సమ్మయ్య, కీచం రాజేష్, కుంచం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.